హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 21,413 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి ఎన్ని మార్కులు మన 10th క్లాస్లో వచ్చుంటే మనం అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే రెండు విషయాల దగ్గర ఫీల్ అవుతున్నారు, అంటే వెనకడుగు వేస్తున్నారు అన్నమాట అప్లై చేయడానికి. మొట్టమొదటిది ఏంటి అంటే శాలరీ తక్కువ అని చాలామంది అప్లై చేయడానికి వాళ్ళకి పర్సంటేజ్ 10th క్లాస్లో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అప్లై చేయకుండా ఉంటున్నారు. రెండవది ఏంటి అంటే మనకి పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది, అప్లై చేసినా కూడా జాబ్ రాకపోవచ్చు అనేది కూడా కొంతమంది చూసి అప్లై చేయడం లేదు. సో ఈ వీడియోలో నేను మీకు దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, శాలరీ తక్కువ అని కొంతమంది అప్లై చేయడం లేదు అంటున్నాను కదా. సో ఫ్రెండ్స్, శాలరీ తక్కువ అని ఎవరైతే బాధపడుతున్నారో మీరు ఖచ్చితంగా ఇప్పుడు అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు 2025 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 8th పిఆర్సీ పే రివిజన్ కమిషన్ని వేయడం జరిగిందన్నమాట. దీని యొక్క రిపోర్ట్ అనేది వచ్చిన వెంటనే జీడీఎస్ పోస్టులకు సంబంధించి ప్రజెంట్ పర్ మంత్ స్టార్టింగ్లో 16,000గా ఉన్నటువంటి పోస్టల్ జీడీఎస్ యొక్క శాలరీ అనేది డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 30,000కు పైగా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి శాలరీ తక్కువ అని ఎవరైనా అప్లికేషన్ అనేది పెట్టుకోకుండా ఉంటే దయచేసి మీరు పెట్టుకోండి. మనకి అతి త్వరలోనే శాలరీస్ అనేవి పెరుగుతాయి. ఇక రెండవది ఏంటి అంటే కట్ ఆఫ్ తక్కువ ఉంది, నాకు పర్సనల్గా నా యొక్క మార్క్స్ అనేవి తక్కువ ఉన్నాయి, దానికి అందుకోసం నేను అప్లై చేసుకోవడం లేదని కొంతమంది భావిస్తుంటారు. సో దానికి సంబంధించి కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఎన్ని మార్కులు ఉంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎన్ని మార్కులు ఉంటే అప్లై చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో మీకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలా వద్దా, మీకు వచ్చిన మార్కులను బట్టి మీరు అప్లై చేయాలా వద్దా అనేది క్లియర్గా మీకే అర్థమవడం జరుగుతుందన్నమాట. అయితే మొదటగా ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది నేను మీకు ఫస్ట్ తెలియజేస్తాను. సో సెలక్షన్ అనేది ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ లేకుండా మన యొక్క 10th క్లాస్లో ఏవైతే మార్కులు వచ్చుంటాయో వాటిని బేస్ చేసుకొని కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనుషులు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. మనకు అప్లై చేసుకుంటాం కదా ఆన్లైన్లో, ఆ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్ అన్ని యొక్క పర్సంటేజ్లు అన్నీ తీసుకొని సో కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఇవన్నీ అప్లికేషన్స్ తీసుకెళ్ళి అందులో వేస్తే అది హైయెస్ట్ మార్క్స్ కేటగిరీ వైజ్గా, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అన్రిజర్వ్డ్, పర్సన్ ఆఫ్ ది డిజేబిలిటీ, సో ఈ విధంగా అక్కడ కట్ ఆఫ్స్ అనేవి హైయెస్ట్ ఎవరికైతే వచ్చి ఉంటాయో సర్కిల్ వైజ్గా ఆ కట్ ఆఫ్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వీళ్ళు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారనమాట. అంటే ఇందులో మనుషులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. 10thలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఇద్దరికి ఒకే మార్కులు వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ ఉంది, అక్కడ ఇద్దరికి కాకుండా ఒక 10 మందికి ఒకే మార్కులు వచ్చాయి, అందరికీ కూడా 95% రావడం జరిగింది. అప్పుడు ఎవరికి ఇస్తారంటే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్టీ ట్రాన్స్ ఉమెన్ అని చూస్తారు, దాని తర్వాత ఎస్టీ ఫీమేల్ అని, ఎస్సీ ట్రాన్స్ ఉమెన్ అని, ఎస్సీ ఫీమేల్ అని, ఓబీసీ ట్రాన్స్ ఉమెన్ అని, అంటే ఈ విధంగా చూసుకుంటూ వెళ్తారనమాట. ఎవరైతే క్యాండిడేట్ దొరుకుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ట్రాన్స్ ఉమెన్ ఉండరు, ఎస్టీ ఫీమేల్ ఉండరు, అక్కడ అప్లై చేసిన వాళ్ళు వీళ్ళెవ్వరూ ఉండరు, ఓబీసీ మేల్ ఉంటారు, అంటే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్టార్టింగ్ నుంచి చూసుకొని వస్తారు. ఒక్కరికి ఒక 10 మందికి కానీ ఇంకా ఎక్కువ మందికి కానీ సేమ్ మార్కులు వచ్చినప్పుడు ఎలా సెలెక్షన్ చేస్తారు అంటే సో ఈ విధంగా చూసుకొని వచ్చి ఎవరైతే క్యాండిడేట్ అవైలబుల్లో ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్. అయితే ఇక్కడ ఈ విధంగా 10th మార్కులను బేస్ చేసుకుని సెలెక్షన్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఎవరైతే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే గ్రేడ్ పాయింట్స్ కాకుండా అంతకుముందు మార్కులు ఎవరైతే 10th క్లాస్లో ఉండే వాళ్ళకో ఉంటుందో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి జాబ్స్ రావడం లేదు అసలు. అప్పట్లో మనకి 60, 70, 80% తెచ్చుకున్నారంటే అదొక గొప్ప విషయం అప్పట్లో. బట్ ఇప్పుడు అందరికీ కూడా 100%, 10కి 10 పాయింట్లు వస్తున్నాయి. లాస్ట్ మనకి కరోనా టైంలో చూసుకుంటే అందరికీ కూడా ఎగ్జామినేషన్ రాయకపోయినా కూడా కరోనా వాళ్ళకైతే ఏం చేశారు, 10కి 10 గ్రేడ్ పాయింట్లు అనేది వేయడం జరిగింది. దీని ద్వారా ఎక్కువ మంది ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి ఈ కరోనా బ్యాచ్ వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు. నేను వాళ్ళు ఇక్కడ తక్కువ చేయడం లేదు, ఎందుకంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి అట్లా చేశారు. బట్ ఇక్కడ ఇలాంటి విషయంలో జాబ్కి సంబంధించిన విషయం కాబట్టి గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే ఇక్కడ నా దగ్గర 2 ఆప్షన్లు అనేవి ఉన్నాయండి.
సో, ఈ మళ్ళీ ఓల్డ్ స్టూడెంట్స్ గన మేలు చేయాలి అని అనుకుంటే ఇక్కడ నా దగ్గర 2 ఆప్షన్‌లున్నాయి. ఒకటి సింపుల్‌గా ఒక ఎగ్జామినేషన్‌ని కండక్ట్ చేయడం. ఎందుకంటే సాలరీ అనేది మనకి ఎంతైనా ఇది కూడా జాబే కదా! ఇప్పుడు 8థ్ పీఆర్సీ వస్తే 30,000కి పైగా సాలరీ కూడా రావడం జరుగుతుంది. సో, కాబట్టి సింపుల్‌గా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామినేషన్‌లో సిలబస్ కూడా మన 10థ్ క్లాస్ లెవెల్‌లో జనరల్ నాలెడ్జు, మ్యాథమెటిక్సు, రీజనింగు, బేసిక్ ఇంగ్లీషు, అలాగే తెలుగు లాంగ్వేజ్ మన లోకల్ లాంగ్వేజ్ కూడా అడిగారు కాబట్టి ఆ లాంగ్వేజ్ సంబంధించి కూడా కొన్ని క్వెషన్స్ ఈ విధంగా 5 సబ్జెక్ట్స్ తీసుకొని 100 మార్కులకి సింపుల్గా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అందులో ఎవరికైతే మెరిట్ వస్తుందో కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి జాబ్ ఇస్తే బాగుంటుందన్నమాట. సో, రెండవ పాయింట్ ఏంటి అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఒకవేళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేని పరిస్థితుల్లో ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడిషనల్గా గ్రేస్ మార్క్స్ ఇచ్చినా కూడా సరిపోతుందన్నమాట. అది ఏ విధంగా అంటే చూద్దాం. సో, చూడండి, ఇప్పుడు 10థ్‌లో వచ్చిన మార్కుల్ని 78%కి మాత్రమే తీసుకోవాలన్నమాట. ఎందుకు? మిగిలిన 22% ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఏజ్‌లో నుంచి తీసుకోవాలి. ఎందుకంటే అన్‌రిజర్వ్డ్ యొక్క ఏజ్ అనేది ఎంత ఉందండి? 18-40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే దీని మధ్యలో గ్యాప్ ఎంత? 22 సంవత్సరాలు ఉంది. సో, ఈ 22ని 22%కి తీసుకొని 10థ్ క్లాస్ మార్క్స్‌ని ఓన్లీ 78%కే తీసుకోవాలి. అంటే 100% వచ్చినా కూడా అతనికి 78 ఇవ్వాలన్నమాట. ఒకవేళ దానికన్నా తక్కువ వచ్చినా కూడా 78%కే 100 క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఏజ్‌కి సంబంధించి గ్రేస్ మార్క్స్ ఇచ్చినప్పుడు 10థ్ పాస్ అయ్యి 1 ఇయర్ అయిందనుకోండి 1 మార్క్ ఇవ్వాలి. 10థ్ పాస్ అయ్యి 2 ఇయర్స్ అయిందనుకోండి అప్పుడు 2 మార్క్స్ ఇవ్వాలి. అలా 10థ్ పాస్ అయ్యి 15 సంవత్సరాలు అయితే 15 మార్కులు ఇవ్వాలి. ఈ విధంగా అప్ టు 22 ఇయర్స్ వరకు కూడా ఇస్తే ఓల్డ్ స్టూడెంట్స్కి కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొత్త స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 10థ్ పాస్ అయ్యి అతడు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అయింది. అలాగే ఓల్డ్ స్టూడెంట్ 10థ్ పాస్ అయ్యి 17 సంవత్సరాలు అయింది. అయితే కొత్త స్టూడెంట్ 5 సంవత్సరాల ముందు 10థ్ పాస్ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి 10థ్‌లో 80% మార్క్స్ వచ్చాయి. అతనికి గ్రేస్ మార్క్స్ 5 మాత్రమే కలవడం వలన అతని యొక్క పర్సంటేజ్ అనేది 67.40%గా ఉందన్నమాట. అలాగే ఓల్డ్ స్టూడెంటు అతనికి 65% మాత్రమే మార్క్స్ 10థ్‌లో వచ్చాయి. బట్ అతను 10థ్ పాస్ అయ్యి 17 సంవత్సరాలు అయింది కాబట్టి అతని యొక్క పర్సంటేజ్ అనేది 67.40కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈక్వల్గా చూడండి, 10థ్ 5 సంవత్సరాలు ముందు పాస్ అయినటువంటి అభ్యర్థికి 67.4 వచ్చింది. 17 సంవత్సరాల ముందు పాస్ అయినటువంటి అభ్యర్థికి 67.4 వచ్చింది. కానీ ఇక్కడ పర్సంటేజ్ ఎంత 10థ్‌లో ఇతనికి ఎక్కువ ఉంది కొత్త స్టూడెంట్కి. పాత స్టూడెంట్కి తక్కువ ఉన్నప్పటికీ కూడా అతనికి ఈక్వల్గా రావడం జరిగిందన్నమాట. సో, ఈ విధంగా ఏజ్‌కి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం ద్వారా కూడా పూర్వ విద్యార్థులకి న్యాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఏజ్ అయిపోతుంది ఇంకా పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళకి రాదు అని తెలిసినా కూడా ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతామేమో, కట్ ఆఫ్ తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు అయితే అప్లై చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి ఎగ్జామ్ లేదు కాబట్టి 5 కోట్ల వరకు అప్లికేషన్స్ అనేవి ప్రతి సంవత్సరం వస్తున్నాయన్నమాట. సో, కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తే మనకి ఈ ఓల్డ్ స్టూడెంట్కి న్యాయం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒకసారి కట్ ఆఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 2024లో మనకి ఈ విధంగా కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయి. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 95% వరకు కట్ ఆఫ్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 అనేది తప్పనిసరిగా 100% కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, దీన్ని బట్టి మీరు అప్లై చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా మీరు అప్లికేషన్ అనేది చేసేయండి. అన్రిజర్వ్డ్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళైతే మీకు 90% ఉన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 80% లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో, మనకి ఛాన్సెస్ అనేవి 50-50 ఉండొచ్చు అన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో, ఈ విధంగా గవర్నమెంట్ ఆలోచించి ఈ రెండిట్లో ఏదో ఒక డిసిషన్ తీసుకొని వెయిటేజ్ మార్క్స్ అన్న ఇవ్వాలి లేదా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.